వెల్కమ్ టు ఏషియన్ సత్యం. చూసారుగా, ఇది మనం అమీర్పేట నడిబొడ్డున ఉన్న ఏషియన్ సత్యం మాల్లో ఉన్నాం. ఇక్కడ ఏంటి AAA సినిమాస్. ఈ ఫ్లోర్లో ఒక్కో ఫ్లోర్లో ఏముందని చూస్తే, ఒకటేమో గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా షాపింగ్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో కూడా షాపింగ్ కమ్ గేమింగ్ ఉంది, థర్డ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది, బాక్స్ ఆఫీస్ ఉంది, ఫోర్త్ ఫ్లోర్లో సినిమాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడున్న మనకి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ సత్యం వేరు, ఇప్పుడున్న సత్యం వేరు. ఇది ఏషియన్ సినిమాస్ వాళ్ళు అల్లు అర్జున్తో కొలాబరేట్ అయ్యి నిర్మించిన ఒకనొక అద్భుతమైన ప్రాంగణం. ఇంతకుముందు ఒక పాత సినిమా హాల్ ఉండేది సత్యం అని, గత కాలపు ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది. ఈ కాలం సత్యం అనేది ఇక్కడ ఉందని కూడా కొత్త తరానికి తెలియని పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు సత్యం పూర్తిగా మారిపోయి ఏషియన్ సత్యంగా మారింది. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అసలు? ఇక్కడేమో చూస్తే మ్యాక్స్ కట్టున్నారు, ఈ కింద ఆడ చూస్తే ఏమో గో కలర్స్, ఈ పైకి వెళ్తే ఏమో షాపింగ్. ఇప్పుడంతా ఏంటంటే సినిమాకి వచ్చినట్టుగా వస్తే సరిపోదు, సినిమాతో పాటు షాపింగ్ ఎక్స్పీరియన్సు, ఆ తర్వాత సినిమాతో పాటు ఫుడ్ ఎక్స్పీరియన్సు, సినిమాతో పాటు ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, ఐకియాలో ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే అన్నీ ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తారు అక్కడికి. అలాంటి కండిషను సిటీలో ఏర్పడిందని దానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ చూడండి, ఈజీ బై వాళ్ళు ఇక్కడ ఒక షాపింగ్ రెడీ చేస్తున్నారు. రేపు రిలీజ్ కాబోతుంది ఆదిపురుష్తో ఈ యొక్క మాల్ స్టార్ట్ కాబోతుంది. అందులో భాగంగా ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. ఏదో కస్టమ్స్ లాగుంది. కట్ చేస్తే మనం వరుసగా గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వైజ్గా ఎక్కడ ఎలా ఉంది ఒక టూర్, మాల్ టూర్ చేస్తే ఏషియన్ సత్యం సినిమాస్ అనేది చూడండి. ఇంకా ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ డోర్స్ ఆఫ్ షాపింగ్ ఓపెనింగ్ న్యూ డోర్స్ ఆఫ్ షాపింగ్ ఇట్లా జరుగుతూ ఉంది. అసలు సినిమాలు ఎక్కడున్నాయి? ఇది AAA ఫుడ్ కోర్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ద ఫ్రిగర్ కో, మసాలా ఎక్స్ప్రెస్, తెలుగిజము, వాక్పతి, ఉడిపి కేఫ్, హల్దీరాము, వాహ్ పంజాబ్, ఓ సో స్టోన్డ్, స్పైస్ ఆఫ్ సౌత్, పపాయస్, జోమ్జో, స్క్వీజ్, స్పాట్ బైట్, ఫేవర్ ఫ్యూజన్, ఫ్రాంకీ, గోపిజ్జా. ఇక్కడ చూస్తేమో టికెట్స్ కౌంటర్ ఇదే అనుకుంటా, AAA సినిమాస్ టికెట్స్ కౌంటర్. వీళ్ళు ఇక్కడి నుంచి టికెటింగ్ ప్రిపేర్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ద ఒరిజినల్ సీన్. ఇప్పటి వరకు మనం ఫుడ్ కోర్ట్ అవి ఇవి చూసి వచ్చాం కదా, షాపింగ్ మాల్ అవి ఇవి. ఇప్పుడు చూడండి, ఇదే స్క్రీన్స్, ఇవే థియేటర్ని మనం చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూస్తే సరిపోద్ది. ఉదయాన్నే మనకి ఇక్కడ ఇనాగరేషన్ అయిపోయింది, అల్లు అర్జున్ వచ్చాడు 10 గంటలకి. రేపటి నుంచి ఆదిపురుష్ సినిమా ద్వారా ఇక్కడ సినిమా స్ట్రీమింగ్ మొదలవుద్ది. ఇక్కడ ఈ స్టాఫ్ మొత్తం వచ్చి చూడండి, పెద్ద డెకరేటివ్గా చేశారు. వీళ్ళందరూ చూడండి,
వాళ్ళ స్టాఫ్ స్క్రీన్ వన్ ఎక్కువ సైజ్ చాలా పెద్ద స్క్రీన్ వన్ చాలా పెద్దదిగా ఇక్కడ చెప్పుకుంటారు. అసలు ఏంటి, వాట్ ఈజ్ ద అల్లు అర్జున్ పుష్ప 2 అవతార్. ఆదిపురుష్ తెలుగు యూఏ ఇక్కడే ఆదిపురుష్ ఆడబోయే స్క్రీన్ ఇది చాలా పెద్ద స్క్రీను. రేపు కానీ ఇక్కడ సినిమా కానీ చూడగలిగితే పిచ్చెక్కిపోద్ది. అసలు వీళ్ళు థియేటర్నే బయట ఎగ్జిబిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఒకసారి చూడండి థియేటర్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి చూస్తే పిచ్చెక్కిపోద్ది. అసలు సినిమా చూస్తేనే ఎలా ఉంటుంది అంటే ఒక ఎక్స్పీరియన్స్. ఇది థియేటర్ పెద్ద స్క్రీన్. దీన్ని చూస్తే మనం అక్కడికి యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో ఉన్నామా అనిపించే ఒకనొక దృశ్యం మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఆదిపురుష్ ఇక్కడే ఆడబోతుంది. ఆదిపురుష్ ఆడబోతున్న థియేటర్లో మనం రేపు ఆదిపురుష్ ఎలా ఉండబోతుందో ఊహించుకుంటూనే ఒళ్ళు జలదరిస్తుంది, రోమాంచితంగా ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ ఏంటి, భారీ భారీ సెట్టింగ్స్ ఏంటి, ఆ బీభత్సమైన యాక్టింగ్ ఏంటి, ఇదేంటి, అసలు ఆ అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాను ఇండియా అంతా ఎదురు చూస్తున్న సమయంలో. అసలు ఈ థియేటర్ కొత్త థియేటరు ఆదిపురుష్తో శుభంగా రామాయణంతో, అది కూడా వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్తో ఈ థియేటర్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ ఓపెన్ కాబోతుండడమే ఇప్పుడు మనమంతా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మొత్తం 5 స్క్రీన్లు ఉన్నాయి. స్టార్టింగ్ ఫస్ట్ స్క్రీను మొత్తం ప్రసాద్ ఐమాక్స్, తర్వాత అంత పెద్ద స్క్రీన్ ఉన్నది. ఫస్ట్ స్క్రీన్లోనే మనం ఆదిపురుషు రేపు చూడబోతున్నాం. తర్వాత 1, 2, 3 మొత్తం 4, 5 చూడండి ఇక్కడ వరుసగా. అది 5, ఇది 4, 4, 5 ఇదే ఈ ఏరియాలోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి అల్లు అర్జున్కి సంబంధించిన ఒకనొక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సంబంధించి ఇది ఒక లాంచ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్య దగ్గర నుంచి మొదలుపెట్టే గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, పరుగు, దశముడు, ఆర్య 2, వరుడు, బద్రీనాథ్, వేదం, జులాయి, 2 అమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, రుద్రమదేవి, సరైనడు, నా పేరు సూర్య, దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురంలో పుష్ప 1, పుష్ప 2. ఇప్పటి వరకు అల్లు అర్జున్ సాధించిన సైమా అవార్డులు కావచ్చు, ఫిల్మ్ఫేర్లు కావచ్చు, నంది 2 అవార్డులు కావచ్చు, నంది ఇంకో 2 కూడా ఉన్నాయి. మొత్తం ఆయన అవార్డు గ్యాలరీ మొత్తం ఇక్కడ పెట్టేశారు. అసలు అల్లు అర్జున్ ఆయనకు సంబంధించిన గుర్తులు, ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఫోటోషూట్లు ఇవన్నీ కలిసి మనం ఇక్కడ చూడవచ్చు. రాఘవేంద్రరావుతో, గుణశేఖర్తో, త్రివిక్రమ్తో, సుకుమార్తో 2 ఫోటోలు ఉన్నాయి స్పెషల్గా. పార్ట్ 1, పార్ట్ 2కి సంబంధించినవి. హరీష్ శంకర్తో ఒకటి. పుష్ప 2 అనే దాని మీద చాలా పెద్ద ఫోకస్లుగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ పిక్స్. అల్లు అర్జున్, ఆయన యొక్క ఫ్యామిలీ, ఆయన తమ్ముడు, అన్న, తండ్రి, ఆ తర్వాత ఆయన ఇదో చూడండి ఫ్యామిలీ. ఇట్లా అల్లు అర్జున్ గ్యాలరీ ఇది ప్యూర్గా. అల్లు అర్జున్ని మీరు బాగా డీటెయిల్డ్గా చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఆయన అసలు పూర్తి ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టున్నారు, వాటిని చూడవచ్చు. అవతార్, పుష్ప అవతార్, పుష్ప 2 అవతార్ ఇదే లోని మనం ఇప్పుడు సత్యంలోని ఫుడ్ జోన్లో ఉన్నాం. ఇక్కడ వివిధ రకరకాల డిషెస్ ఒకటి అర కాదు, మొత్తం దేశంలోనే బాగా పేరున్న ఇంటర్నేషనల్ మల్టీ నేషనల్ కంపెనీస్తో కూడిన బ్రాండెడ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద ప్రాంగణం, ఒక ఫ్లోర్ అంతా కలిసి ఫుడ్ జోన్ ఉంది. ఈ ఫుడ్ జోన్ని చూస్తే మీకు బాగా తెలుస్తుంది. రకరకాల ఐస్ క్రీమ్లు, రకరకాల చైనీసు, ఆ తర్వాత కేఎఫ్సి లాంటి పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన పిజ్జాలు, బర్గర్లు, ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది, దొరకదు అని ఉండదన్నమాట. ఒక్కసారి మాల్కి వచ్చామంటే షాపింగ్ పని అయిపోద్ది, ఫుడ్డింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్. అంటే ఒక వీకెండ్ కానీ లేకపోతే ఒక రోజు మనకి ఈరోజు టైంపాస్ కావాలి అంటే ఈరోజు ఇక్కడికి వచ్చేస్తే ఈ టైంపాస్ కంప్లీట్, మీ మిషన్ కంప్లీట్ అయిపోద్ది.
అలాంటి ఒకనొక ఏరియాని మనం ఇప్పుడు ఈ రోజున షూట్ చేస్తున్నాం. రకరకాలు, ఒక రకంగా కాదు. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పటికే షూట్స్ జరుగుతున్నాయి, ఇంకా రేపటికి ఓపెన్ అవుద్ది. ఈ సీటింగ్ చూడండి ఎలా ఉందో చూడండి. చాలా మోడర్న్ డిజైనింగ్ కనిపిస్తుంది ఇక్కడ, మోడర్న్గా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.